నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లో ప్రతి గృహిణికి ఉపయోగపడే విధంగా మీరు థింగ్స్ని ఏ విధంగా పెట్టుకోవాలి, లేదంటే ఇంట్లో లేదా ఒంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా దాన్ని పోగొట్టుకోవాలి అనే దానికి కూడా చాలా కాన్సెప్ట్స్ మీరు చెప్పడం జరిగింది. అండ్ అదే భాగంగా హౌస్ హోల్డ్స్కి సంబంధించి ప్రత్యేకించి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏం చెప్తున్నారు ఈ వీడియోలో? శివ ఓం. ఇక్కడ వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్. లక్కీ హోమ్ సిరీస్లో భాగంగా మనం ఇంటిని లక్ అండ్ ప్రాస్పరిటీతో నింపేసి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తీసేసి పాజిటివ్ ఎనర్జీతో నింపడానికి మనకు ఇంకొక గొప్ప అవకాశం వస్తుంది. అది అమావాస్య వచ్చేది ఆదివారం. అవును, రైట్. అమావాస్య ఇట్స్ అండ్ బ్లాక్ డే కాబట్టి దాన్ని మనం ఏ రకంగా మనం ఉపయోగించుకోవచ్చు అనే చూద్దాం. మామూలుగానే అమావాస్యకు ప్రతి ఇంటికి అమావాస్య రోజు కొన్ని నెగిటివ్ ఎనర్జీ కోసం చేయవలసి ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవి ప్రతి అమావాస్య కూడా మీరు చేసుకోవచ్చు. కానీ ఈ వచ్చే అమావాస్య ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి ఇంకా కొంత ఎక్కువగా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అది ఎలా చేద్దాం చూద్దాం. ఇందులో ప్రధానంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను, అది చూసుకోండి. ఫస్ట్ ఇప్పటి నుంచే, అంటే అమావాస్య రోజు కాకుండా అమావాస్య కంటే ముందే ఇప్పటి నుంచే ఇల్లు మొత్తం క్లీన్గా శుభ్రపరచుకోండి. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. కాబట్టి ఇల్లు క్లీన్గా పెట్టుకోవాలి. ఇల్లు అని అంటే అందరూ ఫ్లోర్ క్లీన్ అనుకుంటారు, ఫ్లోర్ క్లీన్గా పెట్టుకుంటారు. కాదు, ఫ్లోర్తో పాటు ఎప్పుడు మనం చూడండి పైకి ఎత్తి చూస్తే కనపడుతుంది. అక్కడ ఏం కనపడుతుంది? బూజు, తర్వాత స్పైడర్స్. కాబట్టి బూజు, స్పైడర్స్ మీకు వచ్చే అవకాశాలను రాకుండా చేస్తాయి, వచ్చే ధనానికి రాకుండా చేస్తాయి. కాబట్టి వాటిని వెంటనే తొలగించండి, చంపమాకండి, తుడిచేయండి, అవి వెళ్ళిపోతాయి. కాబట్టి బూజు మొత్తం తుడిచేసుకోవాలి. ప్లస్ గోడల మీద ఇంట్లో దుమ్ము అనేది ఉంటుంది, డస్ట్. ఎంత ప్రమాదకరం! ఇప్పుడున్న కరోనా సీజన్లో దుమ్ము అనేది ఇంకా ప్రమాదకరం అన్నట్టు. దాంతో అలర్జీ వస్తుంది. దాంట్లో ఇచ్మైట్స్ అనే ఒక క్రిమి ఉంటుంది. ఇచ్మైట్ కంటికి కనపడదు. అది ముక్కులోకి వెళ్ళాక ఎందుకు తుమ్ములు వస్తాయంటే దుమ్ము కాదు, దుమ్ముతో ఉండే ఇచ్మైట్స్ వస్తుంది. కాబట్టి వాటిని మీరు వ్యాక్యూమ్ క్లీనర్తో కానీ తడిగుడ్డ కానీ పెట్టి తుడిచేసేయాలి. ఎలా తుడవాలనంటే కోన ప్రతి మూలలో కూడా, ఎక్కడ కూడా కిటికీ కానీ, సోఫా కానీ, ఇంకా గూళ్ళు కానీ ఎక్కడైనా కూడా, తర్వాత అల్మారాలు కానీ పైన ఎక్కడ కూడా మన చెయ్యి అందని చోట ఎక్కడున్నా కూడా అక్కడంతా దుమ్ము తుడిచేసేయాలి. దుమ్ము అన్నది ఇంట్లో ఉండకూడదు, తడిగుడ్డ పెట్టి తుడిచేసేయాలి. ఇక అందరికీ కనపడింది ఏంటంటే గోడల మీద కూడా దుమ్ము ఉంటుంది. చాలామందికి తెలియదు. ఇలా అని ఒకసారి ఇలా అని మీరు చూసుకోండి చేతి మీద ఎలా నిలబడుతుందని. అంటే అదే మరి పిఓపి చేసిన గోడలు, తర్వాత వాల్ పుట్టి పెట్టిన గోడలు తక్కువగా నిలబడుతుంది, ఎక్కువ శాతం గోడల మీద ఉంటుంది. కాబట్టి గోడను కూడా అది తడిగుడ్డ పెట్టేసేయండి. పెయింట్లు వేసే గోడలకు చేయమాకండి, నెంబర్ 1. కాబట్టి ఇంట్లో ప్రతిదీ చేయాలి. మళ్ళీ మీరు పైకప్పు మర్చిపోకూడదు. ఇంటి డాబాకి వెళ్ళి పైన ఏది చెత్త లేకుండా, చెప్పాను కదా, పాత టైర్లు అవేమీ లేకుండా క్లీన్ చేయండి. ఈ మంచి అవకాశం దొరికింది ఇప్పుడు అమావాస్య మీకు ఇంట్లో ఉన్న చెత్త అంతా పడేయడానికి. 6 నెలల నుంచి వాడని వస్తువులు ఏదన్నా ఉంటే లిస్ట్ చేయండి ఫస్ట్. ఈ వస్తువు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకటి ఉంది. చాలా వరకు నేను చూశాను, కొన్ని చాలా అది సిల్లీగా కామెడీగా కనిపిస్తాయి. 2 మిక్సీలు ఉంటాయి, ఒకటి పని చేస్తుంటుంది, ఒకటి పని చేయదు, ఆయన కూడా పెట్టుకుంటారు దాన్ని. ఎందుకనంటే తెలియదు దానికి, వాళ్ళు కూడా తెలియదు, పెట్టుకుంటారు అంతే, పడేయడం ఇష్టం లేక. అది పెట్టుకుంటే మీకు నెగిటివ్ ఎనర్జీ. మెషిన్ రన్ అవుతూ ఉండాలి, ఫ్యాన్లు రన్ అవుతూ ఉండాలి, ఏదైనా ఒకటి పరికరం పని చేస్తూ ఉండాలి. పని చేయకపోతే గడియారంలో బ్యాటరీ అయిపోతే ఏమవుతుంది? ముళ్ళు ఆగిపోతుంది, అంటే టైం ముందుకు జరగదు. అలాగే అభివృద్ధి కూడా ఆగిపోతుంది. రైట్? సింపుల్ లాజిక్ అంతే, సైంటిఫిక్ లాజిక్. చూడండి, మీరు నడుస్తూ ఉన్న గడియారాన్ని చూస్తే మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది, ఆగిపోయిన గడియారం ఉంటే ఎలా చూస్తుందో మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీకు అర్థమైపోతుంది. కాబట్టి మనిషికి ఉత్తేజం ఉండాలి, ముందుకు ఉరకాలి, రేపటి మీద ఆశ పుట్టాలి, తర్వాత దాని మీద మనకు సంపాదించాలనే ఆలోచన రావాలని అంటే ముందు కదలిక రావాలి. కదలిక ఇన్ ద సెన్స్ టిక్ 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 టై. కాబట్టి ఎక్కడ కూడా ఉపయోగపడని సామాను ఏదైనా, అది ఎలక్ట్రానిక్ది కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, మీరు లిస్ట్ అవుట్ చేసి దాన్ని బయట పడేసేయండి. ఇంట్లో మాత్రం పెట్టుకోవద్దండి. మీకు స్తోమత ఉందంటే ఇంకొక రెంట్ ఖాళీ ఒకటి తీసుకుని దాంట్లో రెంట్కు తీసుకొని పెట్టండి, కానీ ఇంట్లో మాత్రం పెట్టొద్దండి. మీకు అక్కడ 1000 రూపాయలు రెంట్కు దొరికితే ఒక రూము, మీరు 10,000 సంపాదిస్తారు. అవును. కాబట్టి మీరు పెట్టుకోవద్దండి, మీకు అబ్స్ట్రకల్గా పనిచేస్తాయి. అట్ ద సేమ్ టైం ఇది ఇంకొక 6 సంవత్సరాల వరకు ఉపయోగపడదంటే దాన్ని సెకండ్ హ్యాండ్ కింద సేల్ చేసేయండి.
సెకండ్ హ్యాండ్ కింద సేల్ చేసి దాన్నే మ్యూచువల్ ఫండ్స్లోనో లేకపోతే మంచి వడ్డీ ఇచ్చే పెట్టుబడి దానిలోనో పెట్టండి. ఆ వస్తువు మీరు ఎప్పుడు కావాలంటే కొనుక్కోవచ్చు. ఆ డబ్బులతోనే మళ్ళీ డబ్బులు ఎక్స్ట్రా వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే మన కాన్సెప్ట్ సేవింగ్, వేస్ట్ చేయకూడదు కాబట్టి. అలాగా ఏ వస్తువులు కూడా పనికి రాకుండా ఉన్నవి మీరు పెట్టుకున్నారని అంటే మీరు కూడా పనికి మాలిన వాళ్ళు అవుతారు. రైట్, ఇవి ఉండాలి. ప్లస్ పొరకలు క్లీన్ చేసేటివి అవి అన్నీ మార్చేసేయండి. ఓకే, ఆ రోజు మార్చేసేయండి. కొత్తవి ఈ మధ్య తెచ్చుకోయింటే ఉండనివ్వండి. చెప్పే పరిహారాలు మీకు ఖరీదైనవి అయితే మీరు చేయమాకండి. మళ్ళీ చెప్తున్నాను, డబ్బు ముఖ్యం ఇక్కడ. అప్పు తెచ్చి పెట్టుకొని చేయమని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకనంటే అప్పు అనేది తప్పు, కరెక్ట్ కాదు, ఎవరు కూడా చేయకూడదు. కుబేరుడి దగ్గర అప్పు తీసుకొని ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి వారు వడ్డీనే కడుతున్నారంట, ఇంకా అసలు తీరలేదంట. కలియుగం అంతా కట్టినా కూడా వడ్డీ ఒక్కటే సరిపోతుందంట కుబేరుడికి. కుబేరుడి దగ్గర నుంచి తెచ్చుకున్న ధనానికి. ఎవరు? 7 కొండల వెంకటేశ్వర స్వామి వారు. కాబట్టి అప్పు అనేది అంత పెద్దది, ఆయనే తీర్చలేకపోతున్నారు, మీరెలా తీర్చగలుగుతారు? కాబట్టి దాని జోలికి వెళ్ళమాకండి, ఉన్న దాంట్లోనే సర్దుకోండి. ప్లస్ ఇక్కడ చదువుకునే పిల్లలు మాత్రం ఉంటే మాత్రం డెఫినెట్గా మొత్తం గిక్స్ మొత్తం అన్నీ తీసి వాటి మీద కొన్ని సంవత్సరాల తరబడి అట్టలు లాంటివి ఉంటాయి, దానిపైన పేపర్స్, పాత న్యూస్ పేపర్లు, అవి దుమ్ము పట్టిపోయి ఉంటాయి. కలర్ చేంజ్ అవుతుంది. మీరు గమనించారు, న్యూస్ పేపరు ఒక 1 year పెడితే అది కలర్ చేంజ్ అవుతుంది. కాబట్టి అటువంటివి ఏవైనా ఉన్నా తీసి పెట్టేసేయండి. పాత న్యూస్ పేపర్లు, పాత మ్యాగజైన్లు, పాత ఏది ఉన్నా కానీ మీకు ఉపయోగపడింది ఏదైనా అది బయటపడేయండి, లేదా రద్దీ వాడొస్తే వాడికి అమ్మేసేయండి. కాబట్టి సాధ్యమైనంత వరకు అమ్మడానికి ప్రయత్నం చేయండి, పోకపోతే పడేయండి. రైట్, ఈ రకంగా ఇంట్లో ఏ సామాను ఉండకూడదు. ఇవన్నీ నెగిటివ్ని అట్రాక్ట్ చేసేది కాబట్టి నెగిటివ్ అట్రాక్ట్ చేయకుండా మొత్తం తీసేసి ఇళ్ళు కొత్తలా ఉందా అనేలాగా మీరు తుడిచిపెట్టాలి. ఇప్పుడు అద్దం ఒకటి బేసిక్ సైంటిఫిక్ రీజన్ మీకు చెప్తాను చూడండి అమ్మా. ఎప్పుడు మనం అద్దం ముందు నిలబడింది అనుకోండి, అద్దం మీద మరకలు ఉంటే మీ ఫేస్ కరెక్ట్ కనపడుతుంది? లేదు. పైగా మీరే మొహం మీద గుంతలు ఉన్నట్టు కనపడుతుంది. అంటే మీరు ఒరిజినల్గా బాగున్నా కూడా మిమ్మల్ని బాగా చూపించదు. అదే అద్దాన్ని ఒక పౌడర్ వేసి, టాల్కమ్ పౌడర్, ఒక గుడ్డ తీసుకొని నీట్గా తుడిచేశారనుకోండి, ఎలా కనపడతారు? మీరు హీరోలా కనపడతారు. అంటే ఏంటి అర్థం ఇక్కడ? అద్దం మీద ఉన్న మసక అనేది మీ పర్సనాలిటీని దెబ్బతినడానికి రెడీగా ఉంది. అలాగే ఇంట్లో ఉన్న దుమ్ము కూడా మీ ఒరిజినల్గా మీకుండే లక్, ప్రాస్పరిటీని ఆపుతుంది, అడ్డం పడుతుంది. కాబట్టి దాన్ని తీసివేయాలి. అలా తీసివేయాలని అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు అర్థమైపోయింది కదా సైంటిఫిక్ రీజన్ ఎందుకని. ప్రతిదీ నీట్గా ఉండాలి. ఇలాగా మొత్తం రెడీగా చేసుకుంటాం. పాజిబిలిటీ ఉంటే 10 years అయిందని అనుకోండి, ఇంకా పిల్లల పెళ్లి కావడానికి ఇంకో 10 years ఉందనుకుంటే పెయింట్ కొట్టేసేయండి అమావాస్య ముందే. ఇది చాలా కాస్ట్లీ టిప్ అనుకోవచ్చు, కానీ రూల్స్ ప్రకారము ప్రతి సంవత్సరం పెయింట్ వేయాలి. తెలుసా మీకు? పాతకాలంలో మీకు గుర్తుందో లేదో, ప్రతి పండగకు సంవత్సరంలో ఏదో ఒక పండగ సెలెక్ట్ చేసుకుంటారు, లేదా వాళ్ళు ఇటువంటి పెద్దల అమావాస్య కూడా ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ రోజు కంపల్సరీ సున్నం కొడతారు. పద్ధతులు అలా ఉండేవి. ఇప్పుడు మనము పెయింట్, కాస్ట్లీ పెయింట్ వేసి 5-10 ఏళ్ల వరకు వదిలేస్తున్నాం. కనీసం 10 years అయిందంటే మాత్రం మళ్ళీ పెయింట్ చేయండి. ఓకే, ఏమవుతుంది పెయింట్ చేస్తేనంటే, పెయింట్కు మీరు మహా పెడితే ఒక 20,000-30,000 ఖర్చు పెట్టచ్చు, కానీ దానికి 10 మీకు డబ్బు వస్తుంది. ఎందుకనంటే మీరు నేచర్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. మీరు ఉండబోయే ఇల్లు అది, మీరు జీవించి ఉండే ఇల్లు, మీరు సుఖంగా ఉండాలనుకునే ఇల్లు ఎంత అందంగా ఉంటే మీకు అంత లక్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ రకంగా దాన్ని పెయింట్ చేసేసేయండి. పాజిబిలిటీ లేకపోతే కనీసం గోల్డన్ని తుడిచేసేయండి. తుడిచినా కూడా కొత్తగా కనపడతాయి. మీకు తెలుసా, ఐడియా ఉందా? తుడిస్తే కొత్తగా కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దుమ్ముతో పట్టిన కారును బాగా వాషింగ్కి ఇచ్చేసి వాష్ చేస్తే ఎలా ఉంటుంది? షోరూమ్ కార్ మాదిరి ఉంటుంది, అవునా కదా? ఆ రకంగా ఇంటి గోడలన్నింటినీ తుడిచేసేయండి. ఇక్కడ ఇంకో టిప్ చెప్తాను ఎండ్ ఆఫ్ ద వీడియో. ఇంటి మీద పిచ్చి పిచ్చి గీతలు ఉన్నాయా? పిల్లలు రాస్తూ ఉంటారు, వాళ్ళకు వచ్చిన తెలివి, వాళ్ళకు ఉన్న టాలెంట్ అంతా గోడల మీద చూపిస్తుంటారు. వాళ్ళు పెయింటింగ్స్ వేయడము, రాయడము అలాంటివి. అటువంటి గీతలు ఉంటే ఇంటి గోడల మీద గీతలు మీ తల మీద అప్పుల రాతలు. గుర్తుపెట్టుకోండి, ఇంటి గోడ మీద గీతలు మీ తల మీద అప్పుల రాతలు. అప్పులు ఎక్కువ అవుతాయి. ఓకే, అవి ఎప్పుడు తీరుస్తారంటే గీతలు పోయిన తర్వాతే తీరుస్తారు. ఆ గీతలు తీసేంత వరకు అప్పు తీర్చలేరు మీరు. అంటే ఎంత లాజిక్ ఉందో చూడండి అక్కడ ఇంట్లో. కాబట్టి గోడల మీద ఎప్పుడు గీతలు ఉండరాదు. గోడలు అనేది పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలి మనకు. గీతలు ఉంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్లస్ గోడలకు ఎక్కువగా చాలామంది 10-20 పటాలు దేవుళ్ళది పెట్టుకుంటారు. ఇంటి నిండా దేవుడు పెట్టుకుని ములికిలు కొడతారే ఉంటారు. మీకు అసలు బేసిక్ విషయం చెప్తాను చూడండి. ములికి అని అంటే ఏదైతే కొట్టేది ఉంటుంది కదా, మేకు దేంతో తయారు చేయబడి ఉంటుంది? ఐరన్. ఆ ఐరన్ గాన పొరపాటున తుప్పు పట్టింది ఏంటంటే, ఆ ఐరన్తో మేకు కొట్టి మీరు పెడితే దేవుడికి పటం ఉన్నా కూడా మీకు ప్రాస్పరిటీ రాదు. ఎందుకంటే దాంట్లో శని ఉంటుంది కాబట్టి. ప్లస్ గోడను ఎప్పుడైనా మీరు కొట్టినప్పుడు
ఎలా ఉంటుంది, గోడకు విపరీతమైన ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా డ్రిల్ వేసి స్క్రూ పెట్టండి. ఇక్కడ బేసిక్ లాజిక్ బాగా గుర్తుపెట్టుకోండి. మేకు కంటే స్క్రూ బెటర్. స్క్రూ ఎప్పుడు ఇంతే ఉంటుంది, మేకు ఇంత ఉంటుంది. స్క్రూ అనేది మీరు గమనించండి, లాజికల్గా తిప్పినప్పుడు స్ట్రాంగ్గా పట్టుకుంటుంది. అవును. అదే మేక్ అనేది ఎప్పుడైనా మళ్ళీ ఊడిపోవచ్చు. కాబట్టి మేకు అనేది మంచిది కాదు. వాస్తుపరంగా కానీ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ పరంగా కానీ మేకు అనేది వాడకపోవడం మంచిది. తప్పని పరిస్థితుల్లో వాడతానంటే చిన్న మేకులు వాడండి, పెద్దవి కాకుండా. అవి కూడా ముందు డ్రిల్ చేసి ఒక చెక్క పెట్టి దానికి కొట్టుకోండి. కాబట్టి సాధ్యమైనంత వరకు పెట్టమాకండి, బెస్ట్. అది ఇంకా బెస్ట్ ఆప్షన్. ఓకే. ఇవి నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. ఇవి ఏమన్నా ఉంటే అవి తీసేసి కొత్త దానికి చేయండి. మరి మా దగ్గర 10 పటాలు ఉన్నాయి, ఏం చేయాలా? సింపుల్ సొల్యూషన్ ఒకటి ఇస్తాను. ఒక పెద్దది ఒక చెక్క లాంటిది పెట్టేసేయండి, దాని మీద మీరు నిలబెట్టుకోండి, సరిపోదు. ఎందుకంటే ఎంత పెద్ద చెక్క అయినా 3 చోట్ల మేకులు స్క్రూలు పెడితే సరిపోద్ది, చెక్క నిలబడుతుంది. దాని మీద ఎన్నైనా పెట్టుకోండి. ప్రతి పటానికి మేకు కొట్టేస్తారు చాలామంది. ఇంకా ఘోరంగా కింద 2 పైన 1 కొడతారు నిలబడటానికి ఇలా. కాబట్టి దయచేసి గోడలను ఎక్కువగా ఇబ్బంది పెట్టొద్దండి. వాటి నుంచి మనం లక్ అండ్ ప్రాస్పరిటీ తీసుకుందాం. రైట్? డెఫినెట్గా సార్. నెక్స్ట్ చెప్దాం. 3 రావాలి కదా, మేకులు చేసేద్దాం. ఆ మేకుల నుంచి నెగిటివ్ ఎనర్జీ, ఇప్పుడు ఆల్రెడీ మేకులు పెట్టేసి ఉన్నారు ఇంత లోపలికి, మనం తీస్తే అవన్నీ పెద్ద పని అవుతుంది సార్. దానికి ఏదైనా ఇంకొక టిప్ చెప్పండి వాటి నుంచి నెగిటివ్ ఎనర్జీ రాకుండానంటే. అక్కడ మీరు ఏం చేస్తారని అంటే, నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆ మేకుల నుంచి, మేకుల ముందర ఏదైతే ఉంటుంది కదా షార్ప్నెస్, వాటికి ఎంసీలు ఉంటుంది. మీకు ఐడియా ఉంది కదా ఎంసీలు? అందులో బ్లాక్ది కాకుండా వైట్ ఉంటుంది. ఆ వైట్ ఎంసీలు కలిపేసి వాటికి గోలుగా పెట్టండి, షార్ప్గా కాకుండా అన్ని గుండ్రంగా. గుండు సూది ఎట్లా ఉంటుంది? గుండు సూది పైన హెడ్ రౌండ్గా ఉంటుంది, ఆ రకంగా పెట్టేసేయండి మీరు. అప్పుడు వాటితో నెగిటివ్ ఎనర్జీ అనేది ఆల్మోస్ట్ రాకుండా పోతుంది. పీకమన్నా అని చెప్పేసి గోడలు గలీజ్ చేయమాకండి, అన్ని పీకేసి. ఇది సెకండ్ ఆప్షన్ అన్నట్టు. పీకి మళ్ళీ పెయింట్ అన్నీ వేయగలిగితే నీట్గా వేసేయండి. కాబట్టి ఎప్పుడో పాతవి ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్నాయని మీరు గుర్తుపెట్టుకోండి. అవసరం ఉంది, అత్యవసరం ఉంది, దాని నుంచి ఏదైనా ఉపయోగం ఉందంటేనే మేకు దించండి, లేకపోతే మేకు దించరాదు. పాత దాంట్లకు, పాత ఇంట్లో ఉన్న వాళ్లకు ఈ సొల్యూషన్ వాడండి. వాటికి అక్కడికి ప్లాస్టర్ వేసేసినట్లు అన్నట్టు అక్కడ నెగిటివ్ ఎనర్జీని మనం స్టాప్ చేయొచ్చు. ఓకే, డెఫినెట్గా సార్. ఇదంతా అంటే అమావాస్యకి బిఫోర్ చేయాలా? బిఫోర్ చేయాలి, రెడీగా చేసుకోవాలి. ఇంకా 2 వీడియోలు వస్తాయి, ఎందుకంటే ఒక్క దాంట్లో చెప్పేది కాదు. నెక్స్ట్ వీడియోలో మీరు మిగతాది చూసుకోండి. ఇవి కాకుండా ఏమన్నా అమావాస్య రోజు పర్టికులర్గా ఏమైనా చేయాల్సి ఉంటుందా సార్? డెఫినెట్గా. వీఆర్ వెరీ వైజ్, మనం తెలివైన వాళ్ళం. ఎప్పుడు దేన్ని అవకాశాన్ని వదులుకోం, వచ్చిన దాన్ని అన్నిటినీ ఒడిసి పట్టుకుంటాం. అందుకే బిఎంఈటీ ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నాం. అలాగా ఈ ఆదివారం అమావాస్య ఈ నక్షత్రం రోజు వచ్చింది, చాలా మంచిది. కాబట్టి ఆ రోజు వీలైనంత నెగిటివ్ ఎనర్జీని బయటికి తోసి పాజిటివ్ తీసుకోవడానికి ఇంకొక వండర్ఫుల్ ఏంటంటే, ఆ రోజు మధ్యాహ్నము 12 తర్వాత పితృతర్పణం చేసుకోవాల్సి ఉంటుంది. అది మీకు ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ బిఎంఈటీ సపోర్టర్స్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బిఎంఈటీ ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్. దానికి అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ లేదంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా, అంటే ఇంట్లో మహిళలకు కూడా ఉపయోగపడే విధంగా కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కొంతమంది లైఫ్ని కమర్షియల్ ఆస్పెక్ట్లోనూ లేదంటే ఏదైనా చేసినా సరే బతుకుదామని అనుకునే వాళ్ళకి బిఎంఈటీ ప్లాట్ఫామ్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంట్లో ఒకళ్ళు తీసుకున్నా సరే, రిజిస్ట్రేషన్ అపాయింట్మెంట్ ఒకళ్ళు తీసుకున్నా సరే, ఇంటిల్లిపాది ఉపయోగపడే విధంగా, అంటే ఇంటిల్లిపాదికి సంపద సృష్టి జరిగే విధంగా బిఎంఈటీ ప్లాట్ఫామ్ని తయారు చేయడం జరిగింది. సో బిఎంఈటీ ప్లాట్ఫామ్తో పాటు ఆన్లైన్, ఆఫ్లైన్ మనీ మంత్ర క్లాసెస్ కూడా జరుగుతాయి. సో వాటిని కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ ఇంట్లో అండ్ మన ఒంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని ఏ విధంగా ఐడెంటిఫై చేసి దాన్ని ఇంటిని ఏ విధంగా శుద్ధి చేసుకోవచ్చు అనేది కూడా చెప్తారు. సో దానికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ మీకు వీటితో పాటు కొన్ని ప్రైజెస్ లాగా ఉంటుందన్నమాట. హోరా చాట్ అండ్ దాంతోపాటు మనీ మెడిటేషన్ చాట్, సో 2 ఇస్తారు. సో అవి కూడా మీరు పర్సనల్గా తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి అవి కూడా తీసుకోవచ్చు. సో ప్రాసెస్ అయితే హోరా చాట్ గురించి అండ్ మనీ మెడిటేషన్ గురించి నేను చాలా చెప్పడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, అదన్నది మీరు చూడొచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి, ఎందుకంటే చాలామందికి ఉపయోగపడేటువంటి కంటెంట్ ఇవి. సో ఈ ఐడియా మీకు నచ్చకపోయినా వేరే వాళ్ళకి నచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.